డాక్టర్ గారు, మా అన్నయ్య గారి వయసు 50 సంవత్సరాలు. ఆయన ఒకసారి వాకింగ్ చేస్తూ సడన్గా పడిపోయారు. అప్పటి నుంచి కాలు చేతులు వణకడం మొదలయ్యాయి. ఎక్కువగా భయపడుతున్నట్టుగా ఉంటున్నారు. ఆయనకు హఠాత్తుగా ఎందుకు ఇలా అయింది? ఈ సమస్యకు కారణం ఏమై ఉంటుంది? ఈ సమస్యకు ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చెప్పిన దాని ప్రకారంగా మీ అన్నయ్య గారికి పడిపోయారు. తర్వాత వణుకుడు మొదలైంది. తర్వాత ఈజీగా ఆందోళనలోకి వెళ్తున్నారు. సో ఇలాంటి లక్షణాలు జనరల్గా ఉన్నాయి అంటే కనుక తప్పకుండా ఏమన్నా నిజంగా ప్రాబ్లం ఉందా, లేకపోతే ప్రాబ్లం ఉండి దానికి తోడు ఆందోళన యాడ్ అయిందా అనేది చూసుకోవాలి. జనరల్గా ఇలా పడిపోతూ చెయ్యి కాళ్ళు వణుకుతున్నాయి అంటే కనుక ఈ వయసులో ఒకసారి న్యూరాలజిస్ట్కి చూపించుకొని ఈ పార్కిన్సోనిజం జబ్బు లాంటిది ఏమైనా ఉందో ఒకసారి చూపించుకోవటం మంచిదండి. అంటే వీళ్ళకి జనరల్గా ఏమన్నా మిగతా కలవరింతలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎవరు లేకుండా రూమ్లో ఎవరు ఉన్నారంటాం ఇలాంటివి, లేకపోతే ఈ చెయ్యి కాలు వణుకునేది రెస్ట్లో ఉందా, లేకపోతే కేవలం వస్తువు ముట్టుకునేటప్పుడు లేకపోతే ఏదైనా రాసేటప్పుడు ఉందా. ఎందుకంటే పార్కిన్సోనిజం ట్రెమర్లో యూజువల్గా రెస్ట్లో ఉంటుంది. ట్రెమర్ అంటే ఈ వణుకుడు. అదే ఎసెన్షియల్ ట్రెమర్ అంటే ఏదైనా వస్తువు పట్టుకున్నప్పుడు కానీ లేకపోతే రాసేటప్పుడు కానీ ఈ ట్రెమర్ లాగా ఉండొచ్చు అనమాట. అది ఎసెన్షియల్ ట్రెమర్. సో ఈ రెండింటికి తేడా కూడా మనం గమనించాలంటే న్యూరాలజిస్ట్కి చూపించుకొని దానికి తగ్గ పరీక్షలు చేయించుకోవాలి. సో కొంతమందికి ప్రాబ్లం లేకపోయినా కూడా కేవలం ఎసెన్షియల్ ట్రెమర్ ఉండి ఆందోళన కూడా ఉన్నప్పుడు ఇంకా వణుకుడు పెరగవచ్చు అనమాట. కానీ ఆయన పడిపోయారు కాబట్టి, తర్వాత కాళ్ళు చేతులు వణుకుతున్నాయి కాబట్టి ఒకసారి న్యూరాలజిస్ట్కి చూపించుకొని పార్కిన్సోనిజం కానీ మిగతా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవటం అవసరం అండి. సో దీంట్లో ఒకసారి అవసరమైతే ఎంఆర్ఐ స్కాను, తర్వాత థైరాయిడ్ టెస్టులు మిగతావి కూడా చేయించుకోవటం అవసరం అండి.